మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ RC16లో మహేంద్ర సింగ్ ధోని. అసలు ఆ జోనర్ ఏంటి? అది నిజంగానే స్పోర్ట్స్ జోనరా? నిజంగానే బుచ్చిబాబు MS ధోనిని RC16లో పెడుతున్నారా? శివరాజ్ కుమార్తో పాటు ధోని కూడా ఈ సినిమాలో ఉంటున్నారా? తెలుసుకుందాం. వెల్కమ్ టు దిశ టీవీ. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు నటించినటువంటి RC16 వర్కింగ్ టైటిల్తో ఇప్పుడు షూటింగ్ జరుపుకున్నట్లు అందరికీ తెలిసిందే. సో గేమ్ చేంజర్ డిసప్పాయింట్ తర్వాత ఆయన ఒక RC16 ఒక మంచి కంబ్యాక్ డెఫినెట్గా ఇస్తుందని కూడా మెగా ఫ్యాన్స్ అయితే నమ్ముతున్నారు. ఎస్పెషల్లీ ఇక్కడ బుచ్చిబాబు గారి డైరెక్షన్ కాబట్టి ఆల్మోస్ట్ సినిమా పక్కా హిట్ అని కూడా చాలా కాన్ఫిడెన్స్గా ఉన్నారు. ఇవన్నీ పక్కన పెడితే సో RC16 కాస్ట్ అండ్ క్రూ మీద ఇప్పుడు చాలా పెద్ద ఎత్తున ఒక చర్చ జరుగుతుంది. ఆల్రెడీ హీరోయిన్ జాన్వీ కపూర్ గారు RC16లో హీరోయిన్గా చేస్తున్నారని కన్ఫర్మ్ ఇచ్చారు. దాని తర్వాత సో శివరాజ్ కుమార్ గారి లుక్ టెస్ట్ కూడా రీసెంట్ టైంలో ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. సో దాంతోపాటు ఇంకా చాలా ఆర్టిస్టులు ఉన్నారు అని కూడా వార్తలు వస్తున్నాయి. దీంట్లో ఎస్పెషల్లీ ఇండియన్ మాజీ క్రికెటర్ MS ధోని గారు ఉన్నట్లు దీంట్లో కొన్ని కథనాలు అయితే రావడం జరుగుతుంది. సో RC16లో దాంట్లో రామ్ చరణ్ గారికి కోచ్గా అంటే ఒక స్పోర్ట్స్ బ్యాక్గ్రాఫ్లో వచ్చేటటువంటి ఒక సినిమా ఇది RC16. సో దాంట్లో మహేంద్ర సింగ్ ధోని గారు కోచ్గా రామ్ చరణ్ గారికి పక్కన నటిస్తున్నారనే వార్తలు కూడా వచ్చాయి. సో ఎందుకు ఈ వార్తలు వస్తాయి అంటే డెఫినెట్గా అంటే రీసెంట్ టైంలో కాదు ఎప్పుడైనా కానీ అటు క్రికెటర్స్ అంటే క్రికెటర్స్ సేమ్ టైమ్ సినిమా స్టార్స్ ఇద్దరు కూడా మంచి ఫ్రెండ్షిప్ తోటి ఉంటారు. ఎక్కువగా ఈవెన్ దాంట్లో చూస్తున్నప్పుడు పార్టీస్కి కానీ లేకపోతే అలాంటి ఫొటోస్ కానీ ఎక్కువగా వైరల్ అవుతాయి. యాడ్స్లలో వీళ్ళిద్దరు కూడా కలిసి నటిస్తూ ఉంటారు. అటు క్రికెటర్స్కి ఇటు సినిమా స్టార్స్కి మంచి ఫ్రెండ్షిప్ అయితే డెఫినెట్గా ఉంటుంది, అది అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు RC16 వచ్చేటువంటి ఆ సినిమా ఏ జోనర్ అని కూడా చాలామంది కామెంట్స్ అయితే పెడుతున్నారు. బట్ RC16 అనేది కంప్లీట్గా ఒక రూరల్ బ్యాక్గ్రౌండ్కి సంబంధించినటువంటి సినిమా అట. సో ఎందుకు అనంటే అక్కడ జాన్వీ కపూర్ గారు ఒక మేకపిల్లని పట్టుకున్నటువంటి పోస్టర్ని కూడా బయటికి రివీల్ చేయడం జరిగింది. ఇది కంప్లీట్గా ఒక రూరల్ బ్యాక్గ్రౌండ్ స్టోరీ. ఎందుకు అంటే అక్కడ శివరాజ్ కుమార్ గారికి లుక్ టెస్ట్ చేస్తున్నప్పుడు కూడా ఆయన కంప్లీట్గా ఒక విలేజ్ లుక్కే అక్కడ రెడీ చేస్తున్నట్లయితే తెలుస్తుంది. బట్ ఇక్కడ ధోని గారిని రామ్ చరణ్ గారు పక్కన కోచ్గా నటిస్తున్నారు. ఇది ఒక స్పోర్ట్స్ బ్యాక్గ్రౌండ్ స్టోరీ అని కూడా చెప్పారు. బట్ దీని మీదనే RC16 టీమ్ అయితే క్లారిటీ ఇవ్వడం జరిగింది. సో అది ప్రీవియస్గా ఉన్నటువంటి పిక్, అది ఎప్పుడో కలిసింది. బట్ ధోని గారు RC16లో యాక్ట్ చేయడం లేదు అని కూడా అన్నారు. ఎందుకు ఈ కథనాలు వస్తున్నాయంటే రీసెంట్ టైంలో రాబిన్ హుడ్లో డేవిడ్ వార్నర్ గారు ఆస్ట్రేలియన్ క్రికెటర్ ఉంటారు. ఆయన చాలా మంచి బ్యాట్స్మెన్, లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్. ఆయన రాబిన్ హుడ్లో ఒక కీ రోల్ పోషిస్తున్నట్లయితే ఆల్రెడీ సినిమా టీం నుంచి అఫీషియల్గా అనౌన్స్ అవ్వడం జరిగింది. సో అలానే సో క్రికెటర్స్ సినిమాల్లో యాక్ట్ చేస్తున్నారు కాబట్టి ఇక్కడ ధోని గారు కూడా రామ్ చరణ్ గారి పక్కన నటిస్తున్నారన్న టాక్ అయితే రీసెంట్ టైంలో జరిగింది. బట్ RC16లో అయితే ధోని గారు నటించడం లేదని కూడా RC16 టీం అయితే క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఒకవేళ ఇన్ కేస్ అలాంటి జోనర్ ఏదైనా కానీ స్పోర్ట్స్ జోనర్ ఏదైనా కానీ వస్తే ఇన్ కేస్ ఆయన కోచ్గా చేస్తే బాగుంటుంది అని కూడా ఫ్యాన్స్ అయితే డెఫినెట్గా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. అలాంటి అవకాశం వస్తే తప్పకుండా తీస్తే బాగుంటుంది అని కూడా చాలామంది మెగా ఫ్యాన్స్ అయితే అనుకుంటారు. ఎందుకంటే ధోని గారి గురించి మనకు ఎస్పెషల్ చెప్పనక్కర్లేదు, ఎంత లెజెండరీ క్రికెటర్. సో ఆయన మన ఇండియన్ సినిమా మీద కనిపిస్తే, అది కూడా మన తెలుగు హీరో రామ్ చరణ్ గారి పక్కన నటిస్తే డెఫినెట్గా ఒక మంచి సీన్స్ అయితే మనం చూసినట్టు వాళ్ళు అవుతాం. బట్ అయినా కానీ ఇక్కడ రామ్ చరణ్ గారి సినిమాలో ధోని గారు మాత్రం డెఫినెట్గా యాక్ట్ చేయడం లేదని అఫీషియల్గా అనౌన్స్మెంట్ అయితే వచ్చింది. సో ఇన్ కేస్ ఒకవేళ వస్తే వీళ్ళిద్దరి కాంబినేషన్లో ఏ జోనర్లో సినిమా వస్తే బాగుంటుందో కామెంట్ చేసి చెప్పండి.